ప్రియ భక్తులారా, నేను మీ ఆత్మీయ నేస్తాన్ని, మీ ఆప్త బంధువును, మీ శ్రేయోభిలాషిని. నేను మీకు సదా శ్రేయస్సు కలిగిస్తాను అని భక్తులకు భరోసా అందించిన దత్తావధూత షిరిడీ సాయినాథుడు. నన్ను ఆశ్రయిస్తే మీ వెంటే నేను ఉంటాను. మానవత్వాన్ని ప్రకటించడమే అసలైన దైవ పూజ. మాననీయమైన మానవీయ విలువల్ని ప్రదర్శించండి, నా అనుగ్రహాన్ని అందుకోండి అని దివ్యోపదేశాన్ని షిరిడీ సాయి అందించారు. అలాంటి సాయీశ్వరుడు షిరిడీలో నెలకొని తన ఆధ్యాత్మిక కిరణ పంజాల్ని సర్వత్రా వ్యాపింపజేశారు. ఆ పరంపరలోనే సాయి మందిరాలు సాకారమయ్యాయి. ఆ కోవలోనివే ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ప్రొద్దుటూరులోని సాయినాథుడి మందిరం, శ్రీ సాయిబాబా మందిరం. నేటి తీర్థయాత్రలో ఈ షిరిడీ సాయి జంట మందిర విశేషాలని తిలకిద్దాం. వేదమంత్రం సాయి రూపం విశ్వరూపం సాయి నామం వేదమంత్రం సాయి రూపం విశ్వరూపం. ప్రొద్దుటూరు రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన వాణిజ్య వ్యాపార కేంద్రం. అలాగే పౌరాణికంగానూ ప్రదేశానికి ఎంతో ఖ్యాతి ఉంది. ఆ పౌరాణిక ప్రశస్తి వల్లే తమ ప్రాంతం లక్ష్మీప్రదమై శ్రేయస్సుతో సుభిక్షంగా వర్ధిల్లుతోందని ఇక్కడి ప్రజల నమ్మకం. ప్రొద్దుటూరు వ్యాప్తంగా ఎన్నో ఆధ్యాత్మిక సన్నిధానాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనివే ఈ పట్టణంలో ఉన్న షిరిడీ సాయిబాబా జంట మందిరాలు. ప్రతినిత్యం భక్తులతో ఈ సన్నిధులు కలకలలాడుతూ వారి అభిష్టాల సాకారానికి ప్రాతిపదిక అవుతున్నాయి. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ప్రొద్దుటూరులోని ఎర్రమునిరెడ్డి కాలనీలో నిర్మితమైన మందిరం ఎంతో విలక్షణమైనది. సాధారణంగా షిరిడీ సాయి మందిరాల్లో మనం చూసే నిర్మాణం వలె కాకుండా విభిన్నంగా ఈ సాయి లోగిలి భక్తుల్ని ఆకట్టుకుంటుంది. మందిర గోపురం వర్తులాకృతిలో కళాత్మక శోభను ఆవిష్కరించే స్వాగత ద్వారాలతో వర్ధిల్లుతోంది. భక్తజనులు నన్ను భక్తితో కొలిచిన భక్తవరులగాచు భారమెల్ల భక్తి తోడగొనెడు వ్యసనము నాదయ్య సాధుశీలయనుచు సాయి పలికే. ఇది సాయి హృదయం నుంచి పెల్లుబికిన భావధార, అనుగ్రహ పరంపర. ఎవరు సాయి పట్ల ఉన్న భక్తిభావాన్ని ప్రకటిస్తారో ఆ భక్తిని సాటివారి పట్ల ఆదరణపూర్వకంగా సమతా మమతలుగా వ్యక్తీకరిస్తారో అలాంటి వారికే తన అనుగ్రహం లభిస్తుందని సాయి చెబుతారు. కల్మషం నిండిన మనస్సున్నవారు సాయి కరుణకు పాత్రులు కాలేరని మహల్సాపతితో షిరిడీ సాయినాథుడు ఆనాడే పేర్కొన్నాడు. అందుకే సాయి అనుగ్రహానికి నిర్మలమైన మనస్సు అనే మనోపుష్పాన్ని చిత్తశుద్ధితో సమర్పించాలి. సాయినాథ ప్రభు బ్రువరావా జగన్నాథ శ్రీ కరుణామయ సాయినాథ ప్రభు బ్రువరావా జగన్నాథ శ్రీ కరుణామయ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
గురుః అధిగత తత్వాపి శిష్యహిత యోధ్యా సతతం. గురువు అంటే విజ్ఞానంపై ఆధిపత్యము కలిగి ఎల్లవేళలా తన శిష్యులు భక్తుల విషయంలో అప్రమత్తత కలిగి ఎల్లవేళలా వారి యోగక్షేమాల్ని పరిరక్షించే జ్ఞానమూర్తి. అలాంటి జ్ఞాన సింధువు సద్గురు షిరిడి సాయిబాబా. దీపాదీపవత్ గురువు నిరంతరం దీపంలా ప్రజ్వరిల్లుతూ శిష్యుల్లో జ్ఞాన దీపాల్ని వెలిగించాలి. అలాంటి అపురూప గురుతత్వానికి ప్రతీక తాను వెలుగుతూ భక్తుల జీవితాల్ని కాంతిర్మయం చేస్తున్న అపర దత్తాత్రేయ స్వరూపుడు షిరిడి సాయిబాబా. అలాంటి సాయినాథుడు ప్రొద్దుటూరులో అచ్చామూర్తిగా వర్ధిల్లుతున్నాడు. సబ్కా మాలిక్ ఏక్, సకల చరాచర జగత్తుకు సృష్టికర్త ఒక్కడే అని సాయి ప్రబోధించారు. షిరిడీలో సాయిబాబా ద్వారకామాయిని తన ఆధ్యాత్మిక సందేశాలకు కేంద్రంగా చేసుకున్నారు సాయి. సమాజంలో ఆధ్యాత్మిక ఏకత్వం కోసం సాయి తన జీవన పర్యంతం కృషి చేశారు. అలాంటి సాయీశ్వరుడు షిరిడీలో సాకారమై తన మూర్తిమత్వాన్ని, లీలా వైభవాన్ని సర్వే సర్వత్రా ప్రకటిస్తున్నాడు. ఆ సంవిధానంలో ఊరూరా వాడవాడలా సాయి భవ్య మందిరాలు ఆవిష్కారమయ్యాయి. ఆ పరంపరలోనిదే ప్రొద్దుటూరు సాయి మందిరం. సద్గురు సాయి తన భక్తులకు ప్రియమార, శ్రద్ధ, సబూరి దివ్య కానుకల్ని అందించారు. నిర్వహించే పని పట్ల శ్రద్ధ చూపడం అంటే అది పరమాత్ముణ్ణి ప్రత్యక్షంగా పూజించడమే. ఇక ఆ కార్యనిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు, అవాంతరాలు ఏర్పడతాయి. ఆ సందర్భంలో సహనంగా వ్యవహరిస్తూ కార్యసాధన చేయడమే లక్ష్యం. అప్పుడు వారే కార్యసాధకులుగా అంతిమ విజేతలవుతారు. ఇది సాయి మనకు అందించిన జంట వరాలలోని అంతరార్థం. దివ్యానుగ్రహదాతకు ఈ లోగిలిలో ప్రతినిత్యం అభిషేక వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. విశేషించి గురువారాలలో ఈ వేడుక కన్నుల పండుగగా ప్రకటితమవుతుంది. వివిధ ద్రవ్యాలతో సాయి పరంధామునికి జరిగే ఈ వేడుక సర్వ సమర్పణాభావానికి ప్రతీక. నీ దయవల్ల మాకు పుష్టిని, తుష్టిని, సంతుష్టిని అందిస్తున్న వివిధ ద్రవ్యాలను నీ ఆరాధనా కైంకర్యం నిమిత్తం నీకే సమర్పిస్తున్నాం అనే భావం ఈ అభిషేక ప్రక్రియలో వ్యక్తమవుతుంది. సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ, పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ. సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. షిరిడీ సాయి ఆరాధనా సంవిధానంలో హారతి సమర్పణకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ భక్తుని సన్నుతి ఆలకించాలని నా వినతి, షిరిడీ అధిపతి శరణే కోరితి, స్వీకరింపుము ఈ హారతి అంటూ భక్తులు ప్రతినిత్యం బాబావారికి 4 హారతులు నివేదిస్తారు. సాయి పథాన్ని చేరుకోవాలంటే మొదట మన అహంకారాన్ని, ఆభిజాత్యాన్ని సాయి పాదాల వద్ద పెట్టాలి. మనసనే కర్పూరాన్ని అగ్నితో వెలిగించడం ద్వారా దివ్యకాంతి ప్రజ్వలితమవుతుంది. ఆ కాంతి దర్శనం నవ్యక్రాంతికి మార్గనిర్దేశనం. హారతి గైకునుమా, మా మొర వినుమా, మా కోసం ఇలా వెలసిన ఘనదైవమా అంటూ భక్తులు పరిపరి విధాలుగా సాయినాథుణ్ణి వేడుకుంటారు. షిరిడీలో ఆలపించే సంప్రదాయ హారతి స్తుతిని ఈ మందిరంలో కూడా బృందగానం చేస్తారు. సాయి ప్రభువు కృపకు పాత్రులవుతారు. శ్రమకు తగిన ఫలమును, శక్తికి మించిన బలమును, షిరిడి చేరిన పుణ్యమును, శరణు కోరిన సర్వమును
సాయి సాయి ప్రసాదించును ప్రేమ ప్రసాదము అందించును సాయి ప్రసాదించును ప్రేమ ప్రసాదము అందించును సాయి నామం వేదమంత్రం. ప్రొద్దుటూరులో 35 సంవత్సరాల క్రితం ద్వారకా పీఠాధిపతి విద్యానారాయణ స్వామి ఈ మందిరానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. 1996వ సంవత్సరంలో మందిర నిర్మాణం ప్రారంభమై 2001వ సంవత్సరంలో షిరిడి సాయి మందిర నిర్మాణం పూర్తయింది. విద్యానారాయణ స్వామి ఈ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 1996 సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన ద్వారకా పీఠాధిపతి శ్రీ విద్యానారాయణ స్వామి ఈ మందిరానికి శంకుస్థాపన చేశారు. 2001 సంవత్సరం మే 27వ తేదీన షిరిడి సాయి విగ్రహాన్ని ఆ స్వామీజీయే ప్రతిష్ఠ చేశారు. ప్రధాన మందిరంలో సాయినాథుడి దివ్య మంగళ విగ్రహం రమ్యమోహనంగా ఆకట్టుకుంటుంది. పంచలోహయుక్తమైన సింహాసనంపై సాయినాథుడి విగ్రహం విరాజమానమై గోచరమవుతుంది. ఈ మందిరం సాయి భక్తులకు దివ్య పెన్నిధి. తమ ఆశలకు, ఆశయాలకు, ఆకాంక్షలకు ఓ రూపాన్ని దర్శింపచేసేది సాయినాథుడే అని భక్తుల విశ్వాసం. సాయి దర్శనం వల్ల, సాయి పూజనం వల్ల ధర్మయుతమైన తమ మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందరి ఆకాంక్షల్ని, వారి ఆశయాలను నేను తప్పక నెరవేరుస్తాను అనే రీతిలో సాయి విగ్రహం మందస్మిత వదనారవిందంతో భాసిస్తుంది. కలయా వైష్ణవ మాయయా కలయా వైష్ణవ మాయయా సాయి లీలా తరంగాలయా కలయా వైష్ణవ మాయయా సాయి లీలా తరంగాలయా కలయా వైష్ణవ మాయయా సాయి దయా జగనిధియ ఇది సాయి కటాక్షధారయ సాయి దయా జగనిధియ ఇది సాయి కటాక్షధారయ సాయి దయా జగనిధియ ఇది సాయి కటాక్షధారయ సాయి దయా జగనిధియ ఇది సాయి కటాక్షధారయ. షిరిడీ సాయి ఆరాధన నిత్య జీవన సంవిధానం. సర్వాత్మన సాయిని తమ మనసులో నిలుపుకుని తమ మనోమందిరాన్నే సాయి నలువుగా భక్తులు సంభావిస్తారు. వరుస క్రమంలో బారులు తీరి మందిరంలో సాయినాథుడి మంగళ మన్మోహనాకృతిని దర్శించుకుంటారు. సాయినాథుడి ముంగిట ఉన్న పవిత్ర పాదుకల రూపాల్ని స్పృశించి గురుపాద సేవ చేస్తారు. సాయినాథుడి మూర్తిమత్వం తెల్లని సిరివెన్నెలలా ధవళమయంగా భాసిల్లుతుంది. సద్గురువు పట్ల సడలని విశ్వాసమే దైవాన్ని సాక్షాత్కరింపచేసే నవ్య మార్గమని సాయి ప్రకటించారు. ప్రశాంతమైన వాతావరణంలో వర్ధిల్లే ఈ మందిరం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. అయోమయంగా, అగమ్యగోచరంగా ఉన్న జీవన పథాన్ని సుగమం చేయడానికి బాబా మన కోసం అవతరించారని భక్తుల నమ్మకం. అలాంటి షిరిడీ సాయిని భక్తులు తమ దీనబంధువుగా, రక్షాకర్తగా, అనాథనాథుడిగా, ఆశ్రిత వరదాయకుడిగా సంభావిస్తారు. భక్తులకు మానసిక ఆనందాన్ని చేకూర్చే ఈ లోగిలి భక్తజన కల్పవృక్షమై ప్రకటితమవుతోంది. దత్త సాంప్రదాయంలో దత్తాత్రేయ అవతార సంవిధానంలో షిరిడీ సాయినాథుడికి ప్రత్యేక స్థానం ఉంది. విరాగిగా, సర్వసంగ పరిత్యాగిగా సాయీశ్వరుడు భక్తుల కోసం దిగివచ్చి దైవమై వర్ధిల్లుతున్నాడు. సాయి మాకు రక్షణ, దక్షత నువ్వేనని నిన్నే మనసారా నమ్మామని షిరిడీ సాయిని భక్తులు ప్రార్థిస్తారు.
వారి ఆకాంక్షలకు తగిన రీతిలో సాయినాథుడు భక్తులపై సర్వదా తన వరాల సిరుల్ని కురిపిస్తున్నాడు. ప్రతి గురువారం ఈ లోగిలి పండుగ వాతావరణాన్ని కల్పిస్తుంది. తద్విద్ధత్ ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. సాష్టాంగ నమస్కారం చేయడమంటే పాదాలపై సాగిలపడటం, గురువును వినయంగా ప్రశ్నించడం, గురుసేవ ద్వారా జ్ఞానం పొందడం. అప్పుడే భక్తుడు మోక్షాన్ని అందుకుంటారు. పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలిసిన వారే దివ్య జ్ఞానాన్ని శిష్యులకు ఉపదేశించగలరు. ఆ తత్వాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకున్న సాయి గురుదేవుల సమక్షంలో ధునికి ఎంతో ప్రాధాన్యముంది. తన ఆత్మశక్తిని అగ్నిరూపంగా వెలిగించి భక్తులకు తన దివ్యానుగ్రహాన్ని అగ్నితత్వంగా బాబా పంచుతున్నారు. తన భక్తులు అరిషడ్వర్గాలను జయించాలని, అందుకుగాను 6 సార్లు ఈ ధుని చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలని బాబా సంకల్పం. అగ్ని ఆరాధన, అగ్నికి కృతజ్ఞతా సమర్పణ మన సంస్కృతిలో భాగం. ఆ పరంపర ప్రతి సాయి సన్నిధిలో కొనసాగుతోంది. ప్రొద్దుటూరు సాయినాథుని దివ్య సన్నిధి భక్తుల పాలిట అపర షిరిడీధామంగా వెలుగొందుతోంది. భక్తుల చింతల్ని తీర్చే చింతామణి, అభీష్టాలు తీర్చే కల్పవృక్షం, కామధేనువు, అక్షయపాత్ర. అయితే వీటన్నింటికంటే ఎన్నో రెట్లు మహామహిమాన్వితులు శ్రీ సాయి. సాయి ప్రదర్శించిన ప్రతి చర్య భక్తులకు సందేశంతో నిండి ఉంటుంది. సాయి దర్శనాపేక్షతో భక్తులు ఈ సన్నిధికి ప్రతినిత్యం తరలివస్తారు. అందరి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అందరి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నన్ను విశ్వసించండి, సాధువర్తనతో మసలుకోండి అంటూ తన భక్తవాత్సల్యాన్ని బాబా ప్రకటించారు. బాబా ఆరాధన అంటే నిజాయితీతో కూడిన సచ్చీల జీవన విధానమే. ఆ సత్యసంధతకే బాబా పరితృప్తులవుతారు. అందుకే ఈ లోగిలికి భక్తులు సాయి అనుగ్రహపాత్రులై తరలివస్తారు. లోకాలు నీవయా, రూపాలు మావయ్యా, దీపాలు నీవయా, పాపాలు మావయ్యా. లోకాలు నడిపించును సాయి, లోపాలు సవరించును సాయి, దీపాలు వెలిగించును సాయి, పాపాలు తొలగించును సాయి. ప్రతి గురువారం ఈ సాయి సన్నిధి భక్తుల కోలాహలంతో అలరారుతుంటుంది. సర్వదా సాయి భగవానుడే తమకు అండా దండా అనే ఒక నమ్మకం భక్తుల్ని ఈ లోగిలికి చేరువ చేస్తుంది. మహామౌన యోగివలే అందరి కోరికల్ని ఆలకిస్తూ పోతపోసిన కరుణామయ తత్వానికి ప్రతీకగా సాయి ఈ మందిరంలో భాసిల్లుతున్నాడు. ప్రతి గురువారం సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకు భక్తులు ఈ మందిరంలో జరిగే పలు సేవలలో ప్రత్యక్షంగా పాలు పంచుకుంటారు. అభిషేకాలు, అర్చనలు, ఆరాధనలు, స్తోత్రాలు, పల్లకీ సేవలు, ఇలా ప్రతి గురువారం సాయి పల్లకీ సేవ ఈ మందిరంలో ఘనంగా వర్ధిల్లుతుంది. సాయి ఉత్సవమూర్తిని పుష్పాలంకృత పల్లకిలో కొలువు తీర్చి భక్తులు పల్లకీ సేవను స్వయంగా నిర్వహిస్తారు. ప్రొద్దుటూరులోనే ఉన్న మరో సాయి లోగిలి శ్రీ షిరిడీ సాయి మందిరం. 2003వ సంవత్సరంలో ఈ మందిరాన్ని నిర్మించారు. తోట గురుప్ప స్వామి ఆధ్వర్యంలో స్థానిక భక్తుల సహకారంతో ఈ మందిరం నిర్మితమైంది. ఈ మందిరంలో సాయినాథుడి విగ్రహం నేలపై సుఖాసీనుడై ఉన్న రీతిలో ఉంటుంది. ఈ తరహా సాయిబాబా మూర్తి ఎంతో అరుదైనదిగా భక్తులు భావిస్తారు. ప్రొద్దుటూరు పట్టణ శివారులోని షిరిడీ సాయి మందిరంలో సాయి సుఖాసీనుడై గోచరమవుతాడు. ఈ విగ్రహం ఎంతో విభిన్నమైనది. ప్రత్యేకంగా ఈ మూర్తిని ఈ తరహాలో తయారు చేయించడం ద్వారా ఈ మందిరానికి మరింత విశిష్టత చేకూరింది.
శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీపాద వల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కల్కోట్ మహారాజ్ అవతార స్వరూపాల పరంపరలో దత్త సంప్రదాయ సంవిధానంలో షిరిడీ సాయినాథుడి అవతార స్వరూపం ఎంతో విశేషమైనది. దివ్యజ్ఞానమూర్తిగా, భవభయ ఆర్తిని తొలగించే ఆర్తత్రాణ పరాయణుడిగా సాయేశ్వరుడు విఖ్యాతిగాంచాడు. దత్త పరంపరలో దత్తాత్రేయ అవతార సంవిధానంలో షిరిడీ సాయినాథుడికి ప్రత్యేక స్థానం ఉంది. విరాగిగా, సర్వసంగ పరిత్యాగిగా సాయీశ్వరుడు భక్తుల కోసం దిగివచ్చిన దైవమై నిలిచాడు. శ్రీ సాయి దీవించి ప్రేమించరా, ఓ సాయి కరుణించరా, సాగిరారా, శ్రీ సాయి దీవించి ప్రేమించరా. నీ కన్న బంధువు ఎవరు లేరు, నీ నీడలో మాకు భయమే లేదు. నీ కన్న బంధువు ఎవరు లేరు, నీ నీడలో మాకు భయమే లేదు. భక్తులు ఈ మందిరంలో సాయి సత్యవ్రతాన్ని ఆచరిస్తారు. అదేవిధంగా గురు పూర్ణిమ నాడు, సమాధి ఉత్సవం నాడు సాయి భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వివిధ నదీ జలాల్ని ప్రత్యేకంగా తీసుకువచ్చి ఆ పావన జలాలతో మంత్రపూర్వకంగా సాయినాథునికి విశేష అభిషేక వేడుకను నిర్వహిస్తారు. ప్రతి గురువారం అలాగే పండుగల సందర్భంలో సాయి పల్లకీ సేవ కన్నుల పండుగగా కొనసాగుతుంది. వివిధ దేవతల విగ్రహాకృతులతో, శివపార్వతుల దివ్యమూర్తిమత్వంతో, భక్తుల కోలాహలంతో, సాయినామ స్మరణలతో, అభిషేకాది ప్రక్రియలతో, హారతులు వంటి సంవిధానాలతో ఈ లోగిలి భక్తిభావపూరితంగా నిరంతరం ప్రకటితమవుతుంది. సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం. ప్రతినిత్యం 4 హారతులతో ఈ లోగిలి కళకళలాడుతుంది. కాగడా హారతి, మధ్యాహ్న హారతి, ధూప్ హారతి, సేజ్ హారతులను సాయికి సమర్పిస్తారు. షిరిడీ సాయి రూపమే ఆయన తన భక్తులకు ఇచ్చే ఆధ్యాత్మిక సందేశం. ఎవరైనా ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధిస్తేనే ఆత్మావలోకనమవుతుంది. అరిషడ్వర్గాలను జయించిన వారే ఆత్మ ఉన్నతిని సాధిస్తారు. సాయి పూజ అంటే కేవలం ద్రవ్యాలతో నిర్వహించేది కాదు, అది మానసికమైనది, అంతరంగాన్ని పరిశుద్ధం చేసేది. ఆ భావనను మన జీవితానికి అన్వయించుకోవడమే అసలైన సాయి ఆరాధన. బాబావారి మందిర దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం మందిరం తెరిచే ఉంటుంది. ప్రొద్దుటూరు పట్టణానికి దేశం నలుమూలల నుండి రోడ్డు, రైలు మార్గాల రవాణా సదుపాయం ఉంది. కడప నుంచి 53 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుండి 193 కిలోమీటర్ల దూరంలో, ఎర్రగుంట్ల నుండి 14 కిలోమీటర్ల దూరంలో ప్రొద్దుటూరు నెలకొని ఉంటుంది. సుకర్మల ద్వారా చిత్తం పరిశుద్ధమైతే విశిష్ట జ్ఞానం ఏర్పడుతుంది. ఆ జ్ఞానంతో అజ్ఞానాంధకారము తొలగి ఆత్మజ్ఞానం ప్రకటితమవుతుంది. ఈ సూక్ష్మ విషయాన్ని అవగతం చేసుకోవటమే సాయికి చేసే అసలైన పూజ అని షిరిడీ సాయి ప్రకటించారు. అలాంటి సాయీశ్వరుడి దివ్య కృపా వైభవం మనందరిపై సర్వదా వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. రేపు మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సాయి రూపం విశ్వరూపం, సాయి నామం వేదమంత్రం, సాయి రూపం విశ్వరూపం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.